నేను మీ ప్రజా గొంతుగా రిపోర్టర్ చింతల మధుకృష్ణ. ఈరోజు మనం జనగామ మున్సిపాలిటీలో 19వ వార్డులో బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బరిలో ఉన్న జయలత చందుపట్ల రవీందర్ రెడ్డి గారితో ఉన్నాము. వారు ఎంతో చదువుకొని విద్యార్థులను ఎంతో మంది ఉన్నత శిఖరాలకు చేర్చి ఇప్పుడు రిటైర్డ్ ఉపాధ్యాయులుగా ఉండి అయితే ప్రజాసేవ చేయడానికి ఈ మార్గం ఎంచుకున్నారు. అయితే వారిని గుర్తించి బీజేపీ పార్టీ వారికి సీట్ ఇవ్వడం ఎంతో సంతోషంగా వ్యక్తం చేస్తూ ఇప్పుడు ఈ వార్డులో వాళ్ళు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎలాంటి వీరికి సమస్యలు వీరి దృష్టికి వస్తున్నాయి, ఆ సమస్యల పరిష్కారం ఎలాంటి మార్గం చూపుతారన్న విషయాన్ని వారి మాటలలో మనం అడిగి తెలుసుకుందాం. రెడ్డి, మా శ్రీమతి పేరు సానికొమ్ము జయలత. ఆమె ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు. 30 సంవత్సరంగా సర్వీస్ చేసి పదవి విరమణ చెందారు. నేను వ్యాయామ ఉపాధ్యాయునిగా స్థానిక ఏబీ ఉన్నత పాఠశాలను 34 సంవత్సరాలు పదవి సర్వీస్ చేసి రిటైర్డ్ అయ్యాను. మేము మా జీవితాన్ని సామాజిక సేవకే వినియోగిస్తున్నాము. గత 13 సంవత్సరాల నుంచి లయన్స్ క్లబ్ సూర్య అనే ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షునిగా ఉంటూ 1000 కార్యక్రమాలు ఈ ప్రాంతంలో చేయడం జరిగింది. అందులో మెడికల్ క్యాంపులు, పాఠశాలకు సంబంధించినవి, నోట్బుక్స్, చలివేంద్రాలు, వినాయక చవితి ఉత్సవాలు, ఇన్ని రకాలుగా ఒక దాదాపు 1000 యాక్టివిటీస్ ను ఈ జనగామ జిల్లా ప్రాంతంలో చేయడం జరిగినది. మారుమూల ప్రాంతమైనటువంటి దేవరుప్ల వయం, నర్మేట వయం, వెల్మంజాల వయం, టంగుటూరు వయం, పాలకుర్తి వయం, ఇన్ని రకాల కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజలకు యాక్సిడెంట్ ప్రమాదంలో ఇరుక్కున్నటువంటి అవసరమైనటువంటి రక్తదాన శిబిరాలు కూడా నిర్వహించాం. ఈ విధంగా నిరంతరము పనిచేస్తూ సమాజంలో జీవిస్తున్నాం. మాకు ఎటువంటి ఆశలు లేవు, ఎటువంటి సంపాదన కావాలని లేదు. మేము రిటైర్డ్ అయినాం. ఇప్పుడు ఫ్రీ సర్వీస్గా ఉంది. గతంలో చేస్తున్నాము. ఇప్పుడు కూడా సర్వీస్ సమాజానికి సేవలు చేయాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. మేము పూర్తిగా ఈ సమాజ సేవకే, ఎటువంటి వ్యాపారాలు లేవు మాకు. ఎవరిని మేము ఇబ్బంది లేకుండా అందరినీ చక్కగా చూసుకుంటూ ఈ వార్డులో ముఖ్యంగా పారిశుద్ధ్యము బాగా కనపడుతున్నది. ఆ పారిశుద్ధ్య యొక్క నిర్మూలనకు పనిచేస్తాము. ఈ గుంతలు కూడా ప్రతి రోడ్లో కూడా ఉన్నాయి. ఆ గుంతలు కూడా ఎన్నికలైన తర్వాత మమ్మల్ని కనుక గెలిపిస్తే ఆ గుంతకలన్నీ వారం రోజుల పాటు నా సొంత ఖర్చులు పెట్టి పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము పెన్షన్ మీదనే జీవిస్తున్నాం. కాబట్టి ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజలు మీకు ఏ విధంగా స్వాగతం పలుకుతున్నారు, ఎలాంటి సమస్యలు మీకు ఎదురొస్తున్నాయి? అద్భుతమైన స్వాగతం పలుకుతూ భారతీయ జనతా పార్టీగా అందరూ అభిమానంగా చెబుతూ, ఆ విధంగా నాకు దాదాపుగా ఎక్కువ శాతం వాళ్ళు అభిమానాన్ని వ్యక్తపరిచారు. మాకు ఎక్కడ ఎటువంటి సమస్యలు కానీ క్వశ్చన్లు కానీ రాలేదు. మీరు గెలవాలి సార్, మీరు అవసరము, మీ సేవలు మాకు అవసరపడతాయి, మీరు చేస్తారు సార్ అని ఉంది. వారి మాటలను మేము ఓట్లుగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. వారి మాటలతో కాకుండా ఓట్లతోటి అత్యధిక మెజార్టీతో మమ్మల్ని గెలిపిస్తారని. కేంద్ర నిధులు గెలిస్తే కేంద్ర నిధులు ఏ విధంగా తీసుకొస్తారో ఆ నిధులనే ఈ వార్డుకి ఏ విధంగా ఉపయోగిస్తారు? సాధ్యమైనంత వరకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది కాబట్టి మాకేమైనా ప్రత్యేక నిధులు కనుక స్థానిక మున్సిపాలిటీకి వచ్చేది ఉంటే మా వార్డులో ఏమైనా అవసరం ఉండి తప్పనిసరి వచ్చే పరిస్థితి పవర్స్ కనుకుంటే ఈ వార్డుకు మేము స్పెషల్గా నిధులు తేవడానికి ప్రయత్నం చేస్తామని ప్రజలందరికీ హామీ. వార్డు అభివృద్ధికి మీ సొంతంగా ఏం చేయాలనుకుంటున్నారు? చెప్పిన ఇప్పుడు ఉన్నటువంటి గుంతలు నేను రోడ్ల అది ఫస్ట్, ఎందుకంటే ఇబ్బంది ఉంది. ఇప్పుడు చేద్దామని కూడా ఓట్లు బాగుంది. మేము 19వ వార్డులో భారతీయ జనతా పార్టీ తరఫున గెలిచినట్లయితే ఈ వార్డులో ఆరోగ్య శిబిరాలు, అభివృద్ధి పట్ల కృషి చేస్తూ కోతులకు సంబంధించిన విషయంలో ఇది ఒక్క వార్డే కాకుండా మున్సిపాలిటీలో 30 వార్డులను కలిసి మున్సిపాలిటీ యొక్క అధికారులపైన, స్థానిక ప్రజాప్రతినిధులపైన ఒత్తిడి తెచ్చి ఈ మొత్తం టౌన్లో ఉన్నటువంటి కోతులను బయటికి పంపించేటువంటి ఏర్పాట్లు చేయడంలో మా వంతు అగ్రంగా ముందుగా ఉంటుందని అనుకుంటున్నాను. అదేవిధంగా కుక్కలకు సంబంధించిన విషయంలో కూడా మరి ప్రభుత్వం యొక్క ఆలోచన ప్రకారము వాటిని కూడా ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతం కానీ ఇంకేదైనా సంస్కారం కనుక ఉండేంటే దానికి కూడా మేము కృషి చేస్తామని చెప్తున్నాం. ఇక సీసీ కెమెరాలో కూడా ముఖ్యంగా చాలా దిక్కుల కెమెరాలు ఉన్నాయి. 90 వద్ద కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇంకెక్కడన్నా మన కూడలిలో అవసరమైన ప్రాంతంలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి కూడా కృషి చేస్తామని మనవి చేస్తూ, నేను ప్రత్యేకంగా ఢిల్లీ అంటే కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తెప్పించి
ఈ 19వ వార్డు అభివృద్ధికి ఈ ఆదర్శవంతంగా 30 వార్డులో ఉన్నట్టు ఆదర్శవంతంగా తీర్చిదిద్ది ఈ వార్డు ఆదర్శవంతమైన వార్డుగా రావడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మేము గతంలో ఏ పని చేసినా, మేము ఎక్కడ ఏ సర్వీస్ యాక్టివ్ చేసినా కూడా మేము అందులో ఒక ఉత్తమ పౌరులుగా ఈ దేశ యొక్క నివాసము ఉన్నందుకు అనేకమైన కార్యక్రమాలు పెట్టి ఉత్తమ వ్యక్తులుగా మేము ఉండడం జరిగింది. ఇది ప్రజలందరికీ తెలుసు. ఈ వార్డులో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే 34 సంవత్సరాల నుంచి ఈ 19వ వార్డులోనే నేను నివసిస్తున్నాను. కాబట్టి స్థానికంగా మిత్రులారా, మా సేవలను, మా దృష్టిని మా మేడం గారు 12 సంవత్సరాలు గణేష్వాడలో అనేక మంది విద్యార్థులు అభివృద్ధికి కృషి చేశారు. అదేవిధంగా ఈ రోజు మేము గనక గెలిచేది ఉంటే ఆమె గణేష్వాడ ఉన్నటువంటి పూర్వ విద్యార్థుల యొక్క సహకారంతో, వారు ఎన్నుకున్నటువంటి విజయంతో మేము గెలిచినట్టుగా భావిస్తూ, మేము ఒకవేళ గెలిచినట్లయితే వాళ్ళకే మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారి యొక్క సహకారము, ఓటర్ మహాశయుల సహకారము, మహిళా పురుషులకు అందరికీ ఒక్కొక్కరి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన శ్రీమతి సానికొమ్ము జయలలిత గారిని గెలిపించవలసిందిగా నమస్కరిస్తూ కోరుకుంటున్నాను. నేను సానికొమ్ము జయలలిత, బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. నేను ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేసి ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దాను. వారందరి సపోర్ట్ కూడా ఉంటుంది నాకు. మన కాలనీ వాసులు కానీ, మన వార్డు సభ్యులు గాను అందరూ సహకరించి నన్ను వారి మద్దతుతో, వారి యొక్క సహాయ సహకారాలతో నన్ను గెలిపిస్తే నేను మన వార్డు అభివృద్ధికి శాయశక్తులా ప్రయత్నం చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మీరు ఇక్కడ గెలిస్తే ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు వార్డుకు? మొదటగా జనగాం పట్టణం మొత్తం ఉన్న మొట్టమొదటి సమస్య కోతుల బెడద. అందరం కలిసి ఒకవేళ 30 వార్డులు కలిసేసి ప్రభుత్వంతో, మన మున్సిపాలిటీలో అందరి సహకారంతో ప్రథమంగా కోతుల సమస్య నివారణకే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఆ కోతుల బెడదతోనే యాక్సిడెంట్లు కావడము, మెట్ల మించి పడడము, చాలా విషయాలు మేము గమనించి ఉన్నాము. కాబట్టి ప్రథమంగా మొదటి నిర్ణయం మాత్రం కోతుల గురించే నిర్ణయం తీసుకుంటామని. వాటిలో ఎలాంటి సమస్యలు మీకు ఎదురవుతున్నాయి? మాకు దాదాపుగా చెత్త సమస్యలు మెయిన్గా, అంటే ప్రైవేట్ బండికి చెత్త ఇస్తున్నారు, డబ్బులు పే చేస్తున్నారు. అలా చేయకుండా అందరితో మాట్లాడి డబ్బులు లేకుండా చెత్తను సేకరించే విధంగా అందరికి సమస్యలను మీకు ఏ విధంగా తెలుస్తున్నాయి? మీరు ప్రచారం వెళ్ళినప్పుడు ప్రజలు చెప్తున్నారా, మీరు సొంతంగా ఇస్తున్నారా? మేము దాదాపుగా 38 సంవత్సరాల నుంచి ఇదే వార్డులో నివసిస్తున్నాము. మా చాలా అంటే ప్రథమంగా మా ఇల్లే ఈ కాలనీలో కట్టుకున్నాము. కాబట్టి సమస్యలు ప్రత్యక్షంగా మాకు తెలుసు, ప్రజలు చెప్పేది కూడా నిజమే కాబట్టి ప్రత్యక్షంగా అనుభవించున్నాము. మాకు తెలుసు కాబట్టి సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తాను. 11వ తారీఖు రోజు జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికలలో నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి నాకు సహకరిస్తారని అందరినీ వేడుకుంటున్నాను.